హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మిల్ మేకర్ పులావ్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కేజీ మిల్ మేకర్, ఒకటి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, 2 టమాటాలు, 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక క్యాప్సికమ్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 కప్ పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలాలు, 1 స్పూన్ పులావ్ మసాలా, 1 స్పూన్ నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని అందులో వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి వేడెక్కించుకోవాలి. మనం తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలాను వేసుకోవాలి. వేగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వేగినాక మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న మిల్ మేకర్ని వేసి గరం మసాలా, ధనియాల పౌడర్, పులావ్ మసాలా వేసి కలుపుకొని మరి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మిల్ మేకర్ ఉడికినాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకొని రుచికి సరిపడా మరి ఒకసారి ఉప్పు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఎంతో రుచికరమైన మిల్ మేకర్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.